హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే 63.32 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఈ కొత్త నిర్ణయం ద్వారా దాదాపు 6 లక్షల మందికి కొత్త దరఖాస్తుదారులు లబ్ధి పొందే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం నెలకు 250 కోట్ల అదనపు భారం ఎదుర్కోవాల్సిన వచ్చిన పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తుంది. ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. కొత్త పెన్షన్దారులకు చంద్రన్న గుడ్ న్యూస్. గత ప్రభుత్వం హయాంలో అనేక మంది అర్హులు పింఛన్ పొందలేకపోయారు. పలు ఆరోపణలు వెలుగు చూశాయి. దివ్యాంగుల కోటాలో బోగస్ సర్టిఫికేట్లు ఉపయోగించి దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రత్యేక వైద్య బృందాలు ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి నిజమైన అర్హులను గుర్తించనుంది. ఇలా డేటా ఆధారిత విధానంతో పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈ కొత్త పింఛన్లు విధానం అమలులో భాగంగా మేలో పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. జూన్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూలైలో కొత్త దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి ఎంపికైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పాలసీ ప్రకటనను త్వరలోనే అధికారికంగా వెలువరించనుంది. ఇది పింఛన్ కోసం నిరీక్షణలో ఉన్న లక్షలాది ప్రజలకు ఊరట కలిగించే వార్తగా నిలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.